హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మల్లాయిగూడెం అనే ఊరు వచ్చాను. ఆ ఊరిలో నాకు ఒక పూల కుండీలో పూల మొక్క కనిపించింది. ఇది గడ్డి మొక్కలా ఉంది చూడటానికి, కానీ చాలా అందమైన పూలు పూసింది ఏంటి అని మీకు చూపించాలని మీ ముందుకు వచ్చాను. చూద్దాం మరి. హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలను మాట్లాడుతున్నాను. నేను మీకు ఒక నూతన పూల మొక్కను చూపించబోతున్నాను. చూడండి, ఇది కుండీలో వేసి పెంచుకోవచ్చు. బకెట్లో మట్టి వేసి అందులో పెట్టాను. చూసారా ఎంత బాగుందో, ఎంత అందంగా కనిపిస్తుందో. మొక్క చూసారా ఎలా ఉందో. దీని పేరు వివరాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొక్క చాలా అందంగా ఉంది. ఈ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయి. ఆకర్షణ పత్రాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. చాలా అందమైన పూల మొక్క. ఈ మొక్కను పింక్ రెయిన్ లిల్లీ అంటారు. దీని శాస్త్రీయ నామం జెఫిరాంథెస్ గ్రాండిఫ్లోరా లేదా జెఫిరాంథెస్ మినిటా అని పిలుస్తారు. దీనిని సాధారణంగా పింక్ ఫెయిరీ లిల్లీ లేదా పింక్ జెఫిర్ లిల్లీ అని కూడా పిలుస్తారు. ఇది శాశ్వత గుల్మకాండ పుష్పించే మొక్క అన్నమాట. సాధారణంగా 15 నుండి 20 సెంటీమీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి. ఇరుకైన చదునైన ముదురు ఆకుచాకులతో ఉంటాయి. ఈ గడ్డి మొక్కలా ఉంది. అసలు సిసలైన గడ్డి మొక్కలా ఉంది. చూసారా, గడ్డిలోంచి పూలు పుట్టినట్టుగా ఉంది. చాలా అందంగా ఉంది. వీటిని మనం అలంకరణ కోసం పెంచుకోవచ్చు. ఎంత అందమైన పూల మొక్క, నాకు చాలా నచ్చాయి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది అమరిలిడేసి కుటుంబానికి చెందిన రెయిన్ లిల్లీ. వృక్ష శాస్త్రపరంగా దీన్ని జెఫిరాంథెస్ కాండిడా అని పిలుస్తారు. సాధారణ పేర్లు దీనికి చాలా ఉన్నాయి. క్యూబన్ జెఫిరిల్లీ, పింక్ రెయిన్ లిల్లీ, పింక్ ఫెయిరీ లిల్లీ, పింక్ జెఫిర్ లిల్లీ అని పిలుస్తారు. చూసారా దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో. పుష్పించే మొక్క అన్నమాట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేసవి తర్వాత మేఘాలు కనిపించిన వెంటనే ఈ లిల్లీ పువ్వు వర్షం కురుస్తుంది మరియు శీతాకాలం వరకు వికసిస్తుంది అన్నమాట. అందమైన ఈ పూల మొక్కలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరిలో వీటిని ఏమంటారో కూడా మెసేజ్ పెట్టండి. మొక్కలు కూడా ఉన్నాయి. చూసారా, గడ్డిలో పూలు పూసినట్టుగా ఉంది. ఒరిజినల్ లిల్లీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.